నమస్తే మైటీవీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడిన ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లడ్డూలో కల్తీ జరిగింది అని నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారన్న మంత్రి. పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపణ. సీఎం చంద్రబాబు కూటమి తీరుపై మండిపాటు. మాజీ మంత్రి అంబటి రాంబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటితో వైకాపా నేతల ములాఖాత్. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ లడ్డూలో కల్తీ జరిగింది అని నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాక కూడా వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పు ఒప్పుకున్నాక కూడా బుకాయిస్తారా? వైసీపీ నేతలారా సిగ్గుపడండి అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీకి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. హెరిటేజ్ సంస్థపై అడ్డగోలు ఆరోపణలు చేయడం మానుకోవాలి అని, దమ్ముంటే కనీసం ఒక్క ఆధారమైన చూపాలి అని వైసీపీకి సవాల్ విసిరారు. ఈ రోజు వాళ్ళ పార్టీ గాని వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష. మేము దేని మీద అయినా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డూకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులు చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలో తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొందరు వాడా వెంకటరామమూర్తి గోవింద గోవింద్ అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నాయి అధ్యక్ష. పవిత్రంగా పరిగెత్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి దొరికారు, రథాలు దొరికారు, తిరుపతి పవిత్రంగా పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడిగారు అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. ఒక రోజు కాదు 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా. తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే రాజకీయం చేస్తున్నారు అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంటూ పదే చెబుతున్న కూటమి నేతలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. అధికార దర్పంతో చంద్రబాబు లడ్డూ ప్రసాదాన్ని వివాదంలోకి లాగారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు దీని మీద చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి.
జీర్ణించుకునే విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తానని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాజీ మంత్రి అమర్నాథ్ ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి కక్షపూరిత రాజకీయ పరిణామంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు. రాంబాబును హతమార్చాలి అని జరిగిన దాడిలో బాధితులను జైల్లో పెట్టి దాడికి పాల్పడిన వారు బయట తిరుగుతున్నారని, రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ, మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ కే పరిమితమైందని విమర్శించారు. బడ్జెట్ లో కనీస అవగాహనతో కూడిన ఖర్చు కూడా లేదని, రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రభుత్వం రోజుకు సుమారు 500 కోట్ల మేర అప్పులు చేస్తోంది అని, తీసుకొచ్చిన అప్పు సొమ్ము ఎక్కడ వినియోగించారో చంద్రబాబు, లోకేష్లకే తెలుసన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో 2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసము సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీగా చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా, ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి ఇబ్బంది పడతా ఉంది, విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది. ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూశారు, యూరియా కోసం రోడ్ల మీద ఏ రకంగా రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందో. విద్య ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఆరోగ్యశ్రీ వైద్యం 5,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఇంకా డాక్టర్లు వైద్యం ఏమందిస్తారు? పేదవాడికి వైద్యం ఏం అందుతుంది? పేదవాడి ప్రాణాలు ఎలా కాపాడతారు? ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయం, విద్య. గంగవరం మత్స్యకారుల చిరకాల వాంఛ జెట్టి నిర్మాణానికి కదలిక ఏర్పడింది. ఈ మేరకు ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు లేవనెత్తారు. మత్స్యకారుల జీవనాధారానికి మూల స్తంభంగా నిలిచే ఎరాడా జెట్టి నిర్మాణం కల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు. 2014 నుండి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్పట్లో దీనికి సంబంధించి కొంతమేర ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని, జెట్టి నిర్మాణం కన్నా ముందు పోర్టు నుండి కొన్ని అనుమతులు అవసరం కావడంతో ఆ ప్రయత్నాలు కూడా చేశాము అని చెప్పారు. డిపిఆర్ రూపొందించిన పని కూడా కొలికి వచ్చిందన్నారు. ఇది పూర్తి స్థాయిలో జరగడానికి కేంద్రం సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. గంగవరం పోర్టు ఆవిర్భావ సమయంలో నాడు మత్స్యకారులకు ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని అక్షరాలు అమలు చేసే తీరుతామని తెలిపారు. జెట్టి నిర్మాణం ద్వారా ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2008లో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ 2014 నుంచి 2000 గంగవరం పోర్టు వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే అది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ జ్యూరిడిక్షన్కి వస్తుంది,
ఒక ఏదైనా పోర్టు ముందు స్థాపిస్తే దానికి 11 కిలోమీటర్లు ఇరువైపులా ఆ పోర్టు జ్యూరిడిక్షన్ వస్తుంది. ఆ పోర్టు వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. సో 2000 మేము 4 సంవత్సరాలు చూసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారితో మాట్లాడి వాళ్ళు 2018 చివరికి మా పదవీ కాలం పూర్తి కావస్తున్న టైంకి వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు, బోర్డు రెజల్యూషన్, మీరు దాన్ని డిపిఆర్ రెడీ చేయమని చెప్పేసి. సో 2019లో మేము దిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగే మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి దానికి డబ్బులు కేటాయించాలి అని చెప్పిన తర్వాత కొంత కదలిక వచ్చింది. అది కేవలం ఒక మ్యారిటైమ్ బోర్డు వల్ల కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ తో కూడా చేస్తే బాగుంటుంది కనుక అక్కడ ఆ యారాడ్లో దాన్ని నిర్మాణం చేస్తే రేపు టూరిజం కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపు ఎవరైనా సముద్రంలోకి వెళ్ళాలన్నా బోట్లు ఏమైనా పెట్టుకున్నా సరే ఈ బ్రేక్ వాటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్రేక్ వాటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలలు లేకుండా ఉంచడం, ఒడ్డుకి తీరానికి సులువుగా వచ్చడం, రావడానికి కోసం ఆ బ్రేక్ వాటర్ అంటాం. ఆ బ్రేక్ వాటర్ ని త్వరితగతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాం. ఇప్పుడు పోర్టు వారితో కూడా మాట్లాడాం, మ్యారిటైమ్ బోర్డు వారితో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నాకు చాలా నమ్మకం ఉంది, నా హయాంలో అది పూర్తి చేస్తుంది. కానిస్టేబుల్ నుండి డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న ఉన్నత ఉద్యోగాలకు ఎంపికైన పోలీస్ ట్రైనీలను ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు అభినందించారు. చిత్తూరు జిల్లా నుండి పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తమ పట్టుదలతో మరింత ఉన్నత శిఖరాలను ఆరోహించాలి. ఇటీవల విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. షెడ్యూల్లో ఉంటూనే క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయిలో సాధించడం అభినందనీయమని, వీరి విజయంతో ట్రైనీలకు మరియు యువతకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు, ఆకుల రఘు, ఆర్ఐ కృష్ణంరాజు, ఎస్ఐలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క కష్టాలు గుర్తించి ఇప్పుడు గ్రూప్ 2 సెలెక్ట్ అనేది మన డైరీ సెంటర్ గర్వకారణంగా మనం భావించాలి. ఎందుకంటే ఇది అన్సెస్గా నమస్కారం. మరి ఈరోజు మన శ్రీకాంత్ అండ్ మన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మన టీటీసీకి వచ్చిన ఈరోజు వీరిద్దరూ తీసుకున్నటువంటి ట్రైనింగ్ ఆల్మోస్ట్ రేపు 22వ తారీఖు వస్తే 24వ తారీఖు వస్తే 2 నెలలుగా కంప్లీట్ అవుతుంది. అంటే సుమారుగా ఒక 1 వీక్ తక్కువగా 2 months పాటు ఏదైతే వీళ్ళు జీవితంలో శిక్షణ తీసుకున్నారో ఇది లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. వాళ్ళు రేపు 60 years 62 years వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ హోదాలో వెళ్ళినా కూడా ఇక్కడ తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 50-55 రోజులు ఏదైతే శిక్షణ ఉందో వారి యొక్క సర్వీస్ నే కాదు ఒక జీవితాన్ని మార్చేసేటువంటి ట్రైనింగ్. మీకు మనం విద్యాలయాన్ని మర్చిపోం. మనం నడిచి వెళ్తుంటే ఒక కార్లో వెళ్ళినా, మోటార్ సైకిల్ వెళ్ళినా, మనం చదువుకున్నటువంటి ఎలిమెంటరీ స్కూల్, మనం చదువుకున్నటువంటి జెడ్పీ స్కూల్ తిరుపతి లడ్డూతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మలు ముద్రించిన పాంప్లెంట్లను కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పవిత్రమైన మహాశివరాత్రి రోజు పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద భక్తులకు పంచడం దారుణమని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు తిరుపతి లడ్డూపై చేస్తున్న ప్రచారంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, వర్ధినీటి సుజాత, తలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైన ప్రసాదాన్ని మరి జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద ఉక్రోషంతో, జగన్ గారి ఈ విషయంలో మరి ఆయన తప్పు దొరకలేదనే బాధతో రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం ఆపలేదు. దీనికి నిదర్శనం మొన్న గుంటూరులో జరిగిన విషయాన్ని మనం చూసుకుంటే, ప్రశ్నించారని
మరి అంబటి రాంబాబు గారిని, అదేవిధంగా విడుదల రజనీ గారిని మరి పెట్రోల్ బాంబులు వేయడం, యాసిడ్ బాంబులు వేయడం, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేయడం, ఇలా చేసి నానా అల్లరి చేయడం మాత్రమే కాకుండా ఒక పోస్టర్ని తయారు చేశారు. ఇప్పుడు అదే కరపత్రాలుగా కూడా మన పిఠాపురంలో ఎప్పుడు కూడా ఇంచుమించుగా నాకు తెలుసుండి దగ్గర 1956లో ఈ పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఇక్కడ ఇటువంటి వాతావరణం లేదు. ఎంత దుష్ప్రచారం అండి! ఒక శివరాత్రి మహోత్సవం జరుగుతుంటే లక్షలాది మందులు భక్తులు వచ్చి శివ దర్శనం చేసుకుని శివ అనుకుంటూ శివరాత్రి ఎంతో ఉత్సవంగా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలని వచ్చిన వాళ్ళకి రాజకీయ దురుద్దేశంతో, తప్పుడు ప్రచారంతో పాంప్లెట్ పంపించారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలైన చింతపల్లి, జరిలే ప్రాంతాలతో పాటు అరకు ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బాక్సర్ తవ్వకాలను తెరపైకి తీసుకురావడం జరుగుతుంది అని, ఇదే జరిగితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఈ బాక్సైట్ తవ్వకాల వల్ల గిరి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యమని, ఈ రోజు కూడా డోలీమూతలు తప్పనిసరి పరిస్థితి అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. గిరి గ్రామాలకు రహదారి సౌకర్యాలు కూడా లేవని, మంచినీటి కొరత కూడా ఎక్కువగా ఉందని ఆరోపించారు. రాబోయే రోజుల కన్నా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది మళ్ళీ చంద్రబాబు నాయుడు చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలకి అభివృద్ధి శూన్యం. ఈ రోజు వరకు డోలిమూతలు అనేటటువంటిది చూస్తూనే ఉన్నారు. ఇక్కడ పాఠశాలలకి సరైనటువంటి బిల్డింగులు కూడా లేవు, అలాగే రహదారుల సౌకర్యాలు లేవు. అలాగే ఇక్కడ గిరిజనుల యొక్క జీవన ప్రమాణాలు చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి మాత్రము చంద్రబాబు నాయుడు అలాగే వాళ్ళ కోవర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తయారైపోతున్నారు తప్ప మరి ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం గాలిలోకి వదిలేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి గతంలో బాక్సైట్ తెరలోకి వచ్చిన తర్వాత మరి ఆ జీవోల్ని వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకమైనటువంటి పోరాటాలు ఆదివాసీ ప్రజలు చేస్తూనే ఉన్నారు. అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ పక్షాల్లో ఉండేటటువంటి పార్టీలు అయితేనేమి. దాన్ని చూసి గతంలో మరి వెనకడుగు వేయడం అనేటటువంటి జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి బాక్సైట్ని తవ్వి తీయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు చూస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆల్రస్ కైమా, అలాగే ఆంధ్రాకు ఇలాంటి కొన్ని బడా పెట్టుబడిదారులు ఉండేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈరోజు మరి ఈ ప్రాంతాలని దోచుకోవాలని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గొల్లపల్లి పెద్దబాబు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణం అనంతరం 21వ సప్తాహ మహోత్సవాలు అనగా 21 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని, ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు నాయకులు ఎంతో తోడ్పాటును కలిగిస్తున్నారని, నిర్విరామంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం గొల్లప్రోలు టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి మామిడాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లాస్ట్ సందర్భంగా అలా అన్నదానం నిర్వహించాలి. ఈరోజు 21వ సంవత్సరం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి సప్తాహానికి ఈసారి ఇంకా అద్భుతంగా చేద్దామని మేమందరూ కలిసి ఇంకా బాగా చేద్దాం. ఉమారామలింగేశ్వర స్వామి నిన్న జరిగిన మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేయండి. 18,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన పత్రికా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవలే పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని స్వయంగా స్వీకరించడం గర్వకారణమని, పార్టీ అభివృద్ధి బలోపేతం లక్ష్యంగా ప్రతి కార్యకర్త అభిమాని ముందుకు రావాలి అని ఆయన కోరారు. పార్టీలో కట్టుబడి పనిచేస్తూ ఏదైనా అనుకోని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిన పక్షంలో పార్టీ తరపున 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఇందుకోసం 500 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు అని, గతంలో సభ్యత్వం తీసుకున్న వారు కూడా రెన్యువల్ చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, కొయ్యలగూడెం మండల ప్రెసిడెంట్ తోట రవి, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, నూకుల శ్రీనివాస్, శివకుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో 500 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఈసారి 400 రూపాయలు చేస్తూ ఇంకా ఈ సభ్యత్వాన్ని మెరుగుపరిచే విధంగా అనేక ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే నియోజకవర్గాల్లో, మండలాల్లో చాలా చోట్ల అవేర్నెస్ లేకుండా చాలా తగ్గించి కట్టడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మీద అవేర్నెస్ తీసుకువచ్చి ప్రతి ఒక్కరితో ఈ 400 రూపాయలు క్రియాశీలక సభ్యత్వాలు కట్టించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పోలవరం నియోజకవర్గంలో మొదటిసారి చేసిన తర్వాత 5,000 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. తర్వాత 10,800 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. అని ఈసారి ఇంకా ఎవరు ఊహించిన విధంగా పోలవరం నియోజకవర్గం నుంచి మంచి క్రియాశీలక సభ్యత్వం చేయాలని మా నాయకులతో నిర్ణయించడం జరిగింది. అలాగే వాలంటీర్స్ కూడా గతంలో ఇంచుమించు ఒక 50 మంది వాలంటీర్స్ పనిచేయడం జరిగింది. ఈసారి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు చేరువయ్యేటువంటి వాలంటీర్స్ని తీసుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా జనసేన పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి 3 భాగాలుగా పవన్ కళ్యాణ్ గారు పీఠపురం పాదగయ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగల తోపు వంటి విశేషమైన ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని పల్లకీలో ఉంచి ఆలయం నుండి ఊరేగింపుగా కుంతి మాధవస్వామి కోనేరు వరకు తీసుకొచ్చారు. అక్కడ వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఉన్న రథంపై స్వామిని, అమ్మవారిని ఆశీస్సులను చేసి రథోత్సవం ప్రారంభించారు. స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు అశేష భక్త జనవాహిని పంచాక్షరి ఘోష నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగలా సాగింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక బాణసంచా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేపట్టారు. పీఠం నిర్వాహకులు సిద్ధాంతి దత్త ఉపాసకులు వజ్రపు సత్యనారాయణ దత్తు, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ చేతుల మీదుగా వీటిని అందించారు. కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెండం దొరబాబు, వర్మ, ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, సిఐ శ్రీనివాస్ సిబ్బంది సేవలో తరించారు. రథోత్సవం సందర్భంగా మా వంతు సహాయం ఈ రోజు కూడా భక్తులందరికి కూడా పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది, ఏదో చిరు సాయంగా. అలాగే నిన్నటి నుంచి అహోరాత్రులు పోలీసు వారు కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని, మన కుక్కేశ్వర స్వామి ఆలయాన్ని పరిరక్షిస్తూ ఏ సమస్యలు లేకుండా శాంతియుతంగా నిర్వహించిన పోలీసు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మున్సిపల్ వారు కూడా పారిశుద్ధ్యం, అలాగే లైటింగ్ అన్ని కూడా పిఠాపురం అంతా కూడా మంచి సుందరంగా అలంకరించి మంచి పారిశుద్ధీకరణ చేసి కమిషనర్ వారికి కూడా, పురపాలక సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. శ్రీరామదత్త సాయిపీఠం ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా మనం ప్రతిరోజు కూడా శివరాత్రి రోజునే ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకాను, తర్వాత రథోత్సవం రోజునే మనం సాయంకాలం దగ్గర నుంచి రథం ఉత్సవం అయ్యేదాకా కూడా పులిహార పంపిణీ అన్నది గత అనేక సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని మనం రాబోయే తరాల్లో కూడా, రాబోయే సంవత్సరాలు కూడా మనం ఖచ్చితంగా చేసి మన భక్తులందరికీ కూడా, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పులిహార, మజ్జిగ ఇవన్నీ కూడా
మనం వారి దాహార్తికి తీర్చడానికి ఏదో మనకున్నటువంటి ఉడతా సాయం మనం చేసుకుంటూ ఇవాళ బ్రాహ్మణ సేవా పరిషత్తు, అలాగే పిఠాపురం మహారాజా వారధి పరిరక్షణ సమితి సభ్యులు, తర్వాత మన కుంటే మాధవ ప్రచార పరిషత్తు, ఈ సభ్యులందరి సహకారంతో మనం ఇవాళ శ్రీరామదత్త సాయిపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి అని గత ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టిన బీసీలకు తీవ్ర నిరాశ ఎదురైంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు సపోర్ట్గా నిలబడి బీసీలకు అండగా నిలబడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలకు కేటాయింపులలో సింహభాగం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి శ్రీ లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని పథకాలు అమలు చేశారు అధ్యక్ష. ఇప్పుడు అవి ఏమైనా అమలు చేస్తున్నావా లేదా అధ్యక్ష? ఆదరణ ద్వారా చేనేత అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఎంతో సహాయపడే వాళ్ళం అధ్యక్ష. అది ఇప్పుడు ఉందా లేదా? 56 బీసీ కార్పొరేషన్లకి ప్రజెంట్ నిధులేమని మనం ఇస్తున్నామా? అలాగే అధ్యక్ష, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనం కొన్ని రాయితీలతో పాటు లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అదేమైనా ఉందా? లేకపోతే ఎన్బీసీ, ఎఫ్డీసీ ద్వారా కార్ లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కార్ లోన్లు ఇచ్చి నిరుద్యోగులకు చాలా అండగా ఉండేవాళ్ళం అధ్యక్ష. అవేమైనా మనం ఏమైనా అమలు చేస్తున్నామా? ఇవన్నీ కానీ గతంలో చేస్తే ఈ బీసీలు ఇంకా ముందుకు వెళ్ళిపోయే అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రం ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటి ఏమైనా ఉన్నాయని నేను మీ ద్వారా మంత్రిగా అడుగుతాను అధ్యక్ష. వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడిన ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. లడ్డూలో కల్తీ జరిగింది అని నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డే స్వయంగా ఒప్పుకున్నారన్న మంత్రి. పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపణ. సీఎం చంద్రబాబు కూటమి తీరుపై మండిపాటు. మాజీ మంత్రి అంబటి రాంబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటితో వైకాపా నేతల ములాఖాత్. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.